నెక్స్ట్ స్ట్రోక్ ఆప్షన్స్. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బాక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఫిల్ ఆఫ్ చేసాను, ఓన్లీ స్ట్రోక్ మాత్రం తీసుకున్నాను. ఇంకా స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగా విజిబుల్ ఉండడానికి. సో లోపల చూడండి మనకు పాత్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో. ఓకే, సో ఫస్ట్ అలర్ట్ ఉంది, ఈ అలర్ట్ చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మనకి పాత్ అనేది బయటకు వచ్చింది, కంప్లీట్గా స్ట్రోక్ అనేది ఇన్సైడ్ వచ్చింది అనమాట. ఓకే, కంప్లీట్ స్ట్రోక్ ఇన్సైడ్ వచ్చింది, పాత్ బయటకు వచ్చింది. అండ్ మిడిల్ వన్ క్లిక్ చేస్తే, సెంటర్ వన్ క్లిక్ చేస్తే పాత్ అనేది మిడిల్లో ఉంది, స్ట్రోక్ అనేది బయటకు అండ్ లోపలికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకే, సో సెంటర్లో ఉంది. లాస్ట్ వన్ క్లిక్ చేస్తే కంప్లీట్గా స్ట్రోక్ అనేది బయటకు వచ్చింది, పాత్ అనేది లోపలి ఇన్సైడ్ వచ్చింది, అంటే అవుట్ సైడ్ వచ్చేసింది. ఇది పాత్ కంప్లీట్గా అవుట్ సైడ్ వచ్చేసింది. ఓకే, ఈ సెంటర్ వన్ క్లిక్ చేస్తున్నాం, బై డిఫాల్ట్ సెంటర్ వన్ ఉంటుంది. ఓకే, సో తర్వాత వన్ ఇక్కడ కార్నర్స్ అని ఉన్నాయి. సో కార్నర్స్ ఇక్కడ నీడ్స్లోనే మనకు కనిపిస్తుంది. కార్నర్స్ అనేది పేరుగా ఉంది, ఈ కార్నర్ చూడండి ఇవన్నీ షార్ప్గా ఉన్నాయి కదా. సో పేరు క్లిక్ చేస్తే చూడండి ఇలా బెండ్ అయింది కార్నర్ అనేది. మళ్ళీ లాస్ట్ క్లిక్ చేస్తే ఇది ఒక టైప్ ఆఫ్ కార్నర్ అనమాట. ఓకే, సో మధ్యలో క్యాప్స్ ఉంది కదా, ఈ క్యాప్స్ అనేవి చూద్దాం. సో మధ్యలో క్యాప్స్ చూడండి, ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటాను. ఓకే, లైన్ తీసుకున్నాను కదా. సో ఫస్ట్ బిగినింగ్ చూడండి, యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మధ్యలో క్యాప్స్ చూద్దాం. సో ఈ క్యాప్స్లో సెంటర్ ఫస్ట్ వన్ సెలెక్ట్ ఉంది, అందుకే మనకి యాంకర్ పాయింట్ అనేది యాంకర్ పాయింట్తో పాటు స్ట్రోక్ అనేది బిగిన్ అయిపోయింది అనమాట. సో మిడిల్ వన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి యాంకర్ పాయింట్ వచ్చేసి మిడిల్ కొద్ది అండ్ స్ట్రోక్కి యాంకర్ పాయింట్ మధ్యలో గ్యాప్ చూస్తారా. సో చూడండి ఈ గ్యాప్ చూడండి, స్ట్రోక్ ఇక్కడ వరకు ఉంది అండ్ యాంకర్ పాయింట్ ఇక్కడ వరకు ఉంది, ఆ గ్యాప్ చూడండి. నెక్స్ట్ వన్ లాస్ట్ ఆప్షన్, లాస్ట్ చూడండి ఇది కూడా ఇక్కడ ఉంది, గ్యాప్ అనేది ఏ విధంగా వచ్చింది. సో చూడండి ఈ గ్యాప్ అనేది ఉంది. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి గ్యాప్ లేకుండా స్ట్రోక్ లైన్తో పాటు పాత్ లైన్తో పాటు స్ట్రోక్ లైన్ కూడా ఉందన్నమాట. ఓకేనా, సో ఇవి డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక్కడ మోర్ ఆప్షన్స్ అనేది కదా, మోర్ ఆప్షన్స్ తన క్లిక్ చేస్తున్నాను. చూడండి స్ట్రోక్ ఇక్కడ మనకి రీసెట్స్ వచ్చినాయి అండ్ ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి కింద డాష్ లైన్ అనేది కదా, ఈ డాష్ లైన్ పైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ విధంగా లైన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ వన్ డాష్ వచ్చేసి 4 ఉంది. 4 అంటే ఈ బ్లాక్ లైన్ అనమాట, ఈ బ్లాక్ లైన్ అనేది 4 ఉంది. తర్వాత గ్యాప్ వచ్చేసి 2 ఉంది. సో ఈ బ్లాక్ లైన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇది వచ్చేసి 2 ఉంది అనమాట. అంటే ఇక్కడ నాకు డాషెస్ వచ్చేసి ఈ బ్లాక్ లైన్స్ అన్ని కూడా మనకి డాషెస్, వీటి మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని కూడా ఇక్కడ కౌంటుగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాష్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాష్ వచ్చేసి 1 ఇస్తున్నాను అండ్ ఇక్కడ గ్యాప్ వచ్చేసి 3 ఇస్తున్నాను. సో చూడండి ఫస్ట్ వన్ డాష్ 4, గ్యాప్ 2, తర్వాత డాష్ 1 అండ్ గ్యాప్ 3, తర్వాత మళ్ళీ రిపీట్ అయింది, ప్యాటర్న్ అనేది రిపీట్ అయింది. మళ్ళీ థర్డ్ వన్ కూడా మనం ఇస్తాను డాష్ 5 ఇద్దాము అండ్ గ్యాప్ వచ్చేసి గ్యాప్ 4. సో చూడండి ఓకే, లైన్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది కదా. సో అందుకు మనం డాష్ అనేది కొంచెం తగ్గిద్దాం. సో డాష్ వచ్చేసి 2, సో డాష్ 2 లేదు కదా. సో గ్యాప్ వచ్చేసి 1. సో గ్యాప్ 1. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ డాష్ వచ్చేసి 4, తర్వాత గ్యాప్ వచ్చేసి 2 అండ్ డాష్ వచ్చేసి 1, గ్యాప్ వచ్చేసి 3 అండ్ డాష్ వచ్చేసి 2. చూడండి ఇది 2 అనమాట, గ్యాప్ వచ్చేసి 1. సో ఇక్కడతోటి అయిపోయింది ప్యాటర్న్ అనేది, మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ అయింది. ఓకే, సో ఈ పార్ట్ మీకు అర్థమే ఉంటుంది. అండ్ లైన్ వచ్చేసి మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ లైన్ ఇప్పుడు మనం ఓన్గా క్రియేట్ చేసిన డాష్ గ్యాప్స్ లైన్ కదా ఇది. సో ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ క్లిక్ చేయగానే సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మన లైన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్స్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్స్ పైన క్లిక్ చేయగానే చూడండి మన స్ట్రోక్ అనేది డాట్స్లో వచ్చింది, తర్వాత ఇలా డాష్లో వచ్చింది, ఇలా నార్మల్గా ప్లెయిన్ లైన్లో వస్తుంది. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి విడ్త్ అండ్ హైట్ అని కదా. ఈ విడ్త్ అండ్ హైట్ అంటే ఏం లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇలా డ్రా చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ నుంచి ఈ యాంకర్ పాయింట్ వరకు ఇది విడ్త్ కదా, ఈ విడ్త్ వచ్చేసి W 405 ఉంది. ఓకే, సో హైట్ వచ్చేసి ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ నుంచి ఈ యాంకర్ పాయింట్ వరకు ఇలా హైట్ తీసుకుంటే 167 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, సో హైయెస్ట్ యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా అండ్ లోయెస్ట్ యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, అందుకే హైట్ అనేది హైకి లోకి చెక్ చేస్తున్నాం. అండ్ విడ్త్ అనేది ఏదైతే ఎక్కువగా ఉందో
సో ఇది స్టార్టింగ్ ఇంత దూరం ఉంది అండ్ ఇది ఇంత దూరం ఉంది, దీనివల్ల విడ్త్ అనేది ఇది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 405కి బదులుగా 600 అని ఇచ్చాను అనుకోండి, నేను 600 అని ఆన్ చేస్తున్నాను, ఇచ్చి ఎంటర్ అన్నాను. చూస్తారా ఇలా ఎక్స్టెండ్ అయింది. ఓకే, కంట్రోల్ కోడ్ చేస్తే డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వస్తుంది. ఇక్కడ నేను మధ్యలో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడికి 600 అయింది. హైట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 200 చెల్లు 200 చూస్తారా, హైట్ అనేది 200 పెరిగిపోయింది. ఓకే, సో ఇది విడ్త్ అండ్ హైట్. సో ఈ మధ్యలో ఉండే బటన్ ఏంటంటే లింక్ అన్నది. ఇప్పుడు ఇవి రెండు లింక్ లేదు, ఇప్పుడు 600 ఉంది, 200 ఉంది. ఈ మధ్యలో లింక్ చేస్తాం అనుకోండి, లింక్ చేస్తే ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 600 ప్లేస్లో 300 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు 300 అనేసి ఎంట్రాము. సో రెండు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే ఇది 300 తీసుకుంటే ఇది 100 తీసుకుంటుంది. ఓకే, సో ఆ విధంగా రేషియో ప్రకారంగా డివైడ్ అయిపోతుంది అనమాట. ఈ లింక్ తీసేస్తే ఇది 300 ఉంటుంది అండ్ ఇది ఇంతకుముందు ఎంత ఉంటే 200 ఉంటుంది, 200 ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ ప్యాక్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ లింక్ పెట్టకుండా ఇప్పుడు చూడండి 300 వేస్తున్నాము. 300 వేస్తే జస్ట్ 300 ఉంటుంది, 200 ఉంటుంది. అదే లింక్ చేస్తే ఏమవుతుందంటే రేషియో ప్రకారంగా తీసుకుంటాం. సో తర్వాత వచ్చేసి కమైండ్ షేక్స్ అనమాట. ఈ షేక్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రోక్ అనేది ఆఫ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఫిల్ అనేది తీసుకుంటున్నాను, ఓన్లీ ఫిల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ లేయర్ అని ఉంది కదా, సో న్యూ లేయర్ అనేది తీసుకున్నాము. ఈ యొక్క న్యూ లేయర్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే, న్యూ లేయర్ తీసుకోగానే ఇక్కడ న్యూ లేయర్ వచ్చింది, రియల్గా ఒక న్యూ లేయర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక డ్రా చేయడానికి వెళ్తే ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది వచ్చింది. సో చూడండి 2 లేయర్స్ వచ్చినాయి, ఎందుకంటే మనం న్యూ లేయర్ అనే ఆప్షన్లో టిక్ ఉన్నాం కాబట్టి. ఓకే, సో నేను ఒకటి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కంబైన్ షేప్స్ అని ఉంది కదా, ఈ కంబైన్ షేప్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను షేప్ అనేది. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనం కంబైన్ షేప్స్లో ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొక షేప్ అనేది డ్రా చేస్తున్నాం. సో వచ్చింది సేమ్ లేయర్లో వచ్చింది. ఇంతకుముందు న్యూ లేయర్ అంటే 2 లేయర్లు వచ్చినాయి, కానీ ఇప్పుడు కంబైన్ షేప్స్తో ఏమైంది, ఒకటే లేయర్లు వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి ఇవి మొత్తం కంబైన్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను అంటే ఇప్పుడు బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో, నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను అనుకోండి, ఆ లైన్స్ అనేవి కనిపించవు. మళ్ళీ మనం డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి, కానీ లైన్స్ అయితే అలాగే ఉన్నాయి కదా. ఈ లైన్స్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లాస్ట్ వన్ చూడండి, మెర్జ్ షేప్ కాంపోనెంట్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చూస్తారా, ఇప్పుడు అన్ని మధ్యలో ఉన్న లైన్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఈ షేప్ మొత్తం ఒకటే షేప్ లాగా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్ట్ ఫ్రంట్ షేప్ అని ఉంది. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి. సో దానికోసం కూడా నేను కమాండ్ షేప్స్ తీసుకుంటున్నాను. సో ఇలా కమాండ్ షేప్ ఒకటి తీసుకుంటున్నాను అండ్ దీనిపైన ఇంకొక కమాండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఆన్లో ఉన్నా కానీ నేను ఇక్కడ వెళ్ళి సబ్ట్రాక్ట్ అంటే క్లిక్ చేస్తున్నాను. చూడండి సబ్ట్రాక్ట్ అనేది జరిగింది. ఓకే, సబ్ట్రాక్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇది డ్రా చేస్తాం, తర్వాత సెకండ్ వన్ డ్రా చేస్తాం. ఏదైతే సెకండ్ డ్రా చేస్తామో అది సబ్ట్రాక్ట్ అనేది జరిగింది. అది ఉన్న అంటే ఈ ఉన్న ఏరియా కూడా సబ్ట్రాక్ట్ అనేది జరిగింది. కానీ ఇంకా బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మనకు, ఆ బ్లూ లైన్స్ పోవడానికి లాస్ట్ వన్ సేమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్లూ లైన్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఓకే, సో మళ్ళీ తర్వాత ఆప్షన్ చూద్దాం. ఓకే, ఇంటర్సెక్ట్ అనేది చూద్దాం. ఇంటర్సెక్ట్ కూడా మనం కమాండ్ షేప్స్ యూజ్ చేస్తాము. సో మనం ఒకటే ఆప్షన్ తోటి ఈ జ్ఞానం మనం చూస్తున్నాం అనమాట. ఒకటే చూడండి, సెక్ట్ 490 ఇంటర్సెక్టెడ్ షేప్ ఏరియాస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. చూడండి ఏదైతే ఇంటర్సెక్ట్ అయిన ఏరియాస్ ఉందో ఆ ఏరియా మిగిలింది అండ్ రిమైనింగ్ ఏరియా అంతా కూడా డిలీట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఈ బ్లూ కలర్ లైన్స్ పోవాలంటే లాస్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. లాస్ట్ మిగిలిన ఆప్షన్ ఎక్స్క్లూడ్. ఓకే, ఎక్స్క్లూడ్ ఓవర్లాపింగ్ షేప్స్ అనమాట. సో దానికి కూడా మనం కమాండ్ షేప్స్ తీసుకుంటాం. ఓకే, 2 కమాండ్ షేప్స్ తీసుకుంటాం. చూస్తారా, ఈ 2 కమాండ్ షేప్స్ వల్ల మనకు ఇంత అడ్వాంటేజ్ ఉందన్నమాట. అన్ని కూడా దీంతోనే మనము ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎక్స్క్లూడ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఏరియా డిలీట్ అయిపోతుంది. ఇటు ఉన్న ఏరియా అంటే దీనికి ఆపోజిట్ అనమాట, దీనికి ఆపోజిట్. దీని క్లిక్ చేయాలని చూస్తారా, మధ్యలో ఉన్న ఏరియా డిలీట్ అయిపోయింది అండ్ చుట్టూ ఉన్న ఏరియా డిలీట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఈ బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తుంది కదా, మళ్ళీ లాస్ట్ ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, సో డాట్స్ వెళ్ళిపోయింది. ఓకే, సో ఇవి కమాండ్ షేప్స్ అండ్ వీటిని మనం ఏమంటాం అంటే పాత్ ఆపరేషన్స్ కూడా అంటారు. ఓకే, పాత్ ఆపరేషన్స్ కూడా వీటిని అంటారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇది అలైన్మెంట్స్ అనమాట. ఈ అలైన్మెంట్స్ మీరు ఆల్రెడీ మూటూల్లో చూస్తారు అండ్ కొన్ని వేరే టూల్స్లో చూస్తారు కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఓకే, ఇక్కడ కమాండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను ఆన్లో పెట్టేసి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ఒక షేప్ అనేది తీసుకుంటున్నాను.
ఓకే. సో ఇప్పుడు కమెంట్ షేప్ ఫాలోనే ఉన్నాం కదా. సో నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకుంటున్నాను. థర్డ్ వన్ ఇంకొక షేప్ తీసుకుంటున్నాను. ఇలా 3 షేప్స్ తీసుకున్నాము ఒకటే లేయర్లో. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తున్నాను. తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే 3 అనేది సెలెక్ట్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు 3 సెలెక్ట్ అయ్యి మనకు ఒకటే లేయర్లో. సో కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే ఈ 3 షేప్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. మనకి ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. మీకు ఈ ఆప్షన్స్ తెలుసు ఆల్రెడీ. సో చూడండి ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, టాప్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏ టాప్కి వెళ్తుంది, సెలెక్షన్లో ఉంది. మన క్లికింగ్ సెలెక్షన్ లేదు. ఇవి రెండు మీకు ఆల్రెడీ ముతుల్లో చెప్పాను, చూసుకోండి. ఓకే. సో సెలెక్షన్ ఇప్పుడు మనం దేనిలో బ్లింకింగ్ సెలెక్షన్ కాదు, ఇది క్యాన్వాస్. ఓకే. క్యాన్వాస్ ఏరియా అంటే మొత్తం క్యాన్వాస్ ఏరియా కేబుల్. సో పైన ఈ టాప్ లైన్కి వెళ్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది, పైన టాప్ క్యాన్వాస్ లైన్కి వెళ్తుంది. చూద్దాం పైకి వెళ్ళి అటాచ్ అయిపోయింది అనమాట. మళ్ళీ కంట్రోల్ చేయడానికి బ్యాక్. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాము. ఇది క్లిక్ చేస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ లైన్కి వెళ్ళి అటాచ్ అవుతాయి అనమాట. చూడండి ఈ లైన్కి వెళ్ళి అటాచ్ అయ్యింది. మళ్ళీ క్లిక్ చేస్తే అవుతుంది, ఈ లైన్కి వచ్చి అటాచ్ అయ్యింది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే అవుతుంది డౌన్ అనమాట. ఓకే. మనకు అక్కడ చూడగానే ఇక్కడ లైన్ అనేది అవుతుంది. ఇవి క్లిక్ చేస్తే అవుతుంది సెంటర్. ఓకే. సెంటర్ మిడిల్కి వచ్చేస్తాయి. ఓకే. ఇవి క్లిక్ చేస్తే అవుతుంది డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు నోటుల్లోనే ఆల్రెడీ చెప్పాను. ఇవి రెండు కూడా మీకు ఆల్రెడీ నోటులో చెప్పాను. సో ఇవి షేప్స్లో అలైన్మెంట్స్. సో తర్వాత మనం పాత్ అరేంజ్మెంట్స్ అనమాట. ఈ ఆప్షన్స్ చూడండి. ఓకే. ఇది మనం ఆల్రెడీ వేరే టూల్లో కూడా చూస్తాము. సో నేను ఈ ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ 3 షేప్స్ తీసుకున్నాను, సర్కిల్ అండ్ స్క్వేర్. ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ అనమాట. సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేస్తాను, తర్వాత స్క్వేర్ డ్రా చేస్తాను, తర్వాత లాస్ట్ వన్ ట్రయాంగిల్ డ్రా చేస్తాను. సో ఈ డ్రా చేస్తాను అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఫస్ట్ వచ్చింది ఈ లేయర్ పైన ఇది వచ్చింది, దీనిపైన ఇది వచ్చింది. అంటే టాప్లో ఇదే ఉంది కదా. సో టాప్లో ఇది ఉంది, దానికి ఇది ఉంది, దానికి ఇది ఉంది. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మనకు అన్నింటికంటే డౌన్ ఇదే ఉంది అనమాట. ఎందుకంటే మనం ఇదే ఫస్ట్ డ్రా చేస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎప్పుడైనా టాప్లో ఉంటుంది. ఈ రెండింటికంటే టాప్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మిడిల్ వన్ తీసుకొని ఈ రెండింటికి మీకు చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ వన్ ఈ మిడిల్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇదంతా ఒకటే లేయర్లో ఉంది కదా. సో ఫస్ట్ ఇదంతా ఒకటే లేయర్లో ఉంది. నేను కంట్రోల్ హోల్డ్ చేసి ఈ బాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి చుట్టూ మనకి సెలెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ కంబైన్ షేప్స్కి వెళ్ళి నేను సబ్ట్రాక్ట్ అనేది చేస్తాను. సబ్ట్రాక్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ సర్కిల్ పైకి తీసుకెళ్తాం. ఓకే. దీన్ని తీసుకెళ్ళడానికి మనకు పాత్ సెలెక్షన్ టూల్ అనేది కావాలి. ఓకే. పాత్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇప్పుడు నేను దీనిపైకి తీసుకెళ్తున్నాను. సో చూడండి ఇది సబ్ట్రాక్ట్ అయింది. ఓకే. నేను కంప్లీట్ సర్కిల్ ఆ సర్కిల్ అనేది సబ్ట్రాక్ట్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సర్కిల్ కంటే పైన ఇది ఉంది. ఓకే. స్క్వేర్ అనేది సర్కిల్ పైన ఉంది. కానీ ఇప్పుడు దీనికంటే పైన ఎవరు ఉన్నారు, రెక్టాంగిల్. ఇప్పుడు దీనిపైకి కూడా ఒకసారి ఉంది. సో ఇది అవ్వట్లేదు. రెక్టాంగిల్ అనేది సబ్ట్రాక్ట్ అవ్వట్లేదు. అదే సర్కిల్ పైన వెళ్ళగానే అది హాఫ్ సర్కిల్ అంటే హాఫ్ సబ్ట్రాక్ట్ అయిపోయింది. అదే రెక్టాంగిల్ పై కాగానే అవ్వట్లేదు. ఎందుకు రీజన్ అంటే ఇది అనేది దీనికంటే కేక్ ఉంది, ఇది దీనికంటే పైన ఉన్నది కాబట్టి ఇది సబ్ట్రాక్ట్ అవ్వగలిగింది. ఇది దీనికంటే కింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇది సబ్ట్రాక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది దీనికంటే కిక్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ షేప్ని దీనికంటే ఇది పైకి తీసుకెళ్దాం. ఓకే. ఈ షేప్ని దీనికి పైకి తీసుకెళ్దాం లేయర్ అనేది. సో అప్పుడు ఏం చేద్దాం అంటే పెట్రోల్లో ఇక్కడ చూడండి బ్రింగ్ షేప్ టు ఫ్రంట్. సో బ్రింగ్ షేప్ టు ఫ్రంట్. ఇది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇది టాప్ పొజిషన్ అంటే దీనికంటే ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్తున్నాం, ఫ్రంట్ పొజిషన్ తీసుకెళ్తున్నాం. సో నేను దానిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ షేప్ అదే ఫ్రంట్కి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ పాత్ సెలెక్షన్ టూల్ తోటి దీనిపైకి వెళ్తున్నాను. సో చూస్తారా అయిపోయింది. సో ఇప్పుడు ఈ షేప్ కంటే ఇదే టాప్లో ఉంది, దీనికంటే ఇదే ఉంది. సో చూడండి అన్నిటికంటే టాప్లో ఉంది. ఓకే. ఇప్పుడు ఈ షేప్ని మనము అన్నిటికంటే డౌన్ తీసుకెళ్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ పెంటల్కి వస్తున్నాం, ఇక్కడ క్లిక్ చేస్తున్నారు, అన్నిటికంటే డౌన్కి. సో ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ టు బ్యాక్. సో కంప్లీట్ బ్యాక్. ఓకేనా. సో కంప్లీట్ బ్యాక్కి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. సో లాస్ట్ వచ్చేసింది. సో చూడండి అన్నిటికంటే కింద ఉంది కదా ఇప్పుడు ఈ షేప్. సో దీన్ని చేయలేదు. ఓకే. సబ్ట్రాక్ట్ అనేది చేయలేదు. ఓకే. ఇప్పుడు అన్నిటికంటే టాప్ తీసుకెళ్తాం, మళ్ళీ బ్రింగ్ ఫ్రంట్, మళ్ళీ బ్రింగ్ టాప్. ఇప్పుడు చూడండి ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది, ఇది కూడా సబ్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది పాత్ అరేంజ్మెంట్స్ అనమాట. ఈ ఆప్షన్ యూజ్ చేస్తే మనం పాత్ అరేంజ్మెంట్స్ చేస్తాం. ఇక్కడ గేర్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ గేర్ ఐకాన్ వచ్చేసి మనకు పాత్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు నేను దీనికోసం ఇక్కడ ఫీల్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే.
స్ట్రోక్ అనేది ఆన్ చేస్తున్నాను, స్ట్రోక్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రోక్ అనేది నేను 15 తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మన పాత్ అప్పటి నుంచి మనకు ఒక చిన్న లైన్ గా కనిపిస్తుంది. ఓకే, సో చిన్న లైన్ గా ఏమి కనిపిస్తుంది అంటే మీకు ఇంకా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది స్ట్రోక్ అమౌంట్. సో చూడండి పాత్ లైన్ అనేది మనకు చాలా చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇది 1 పిక్సెలే ఉంటాయి. ఇప్పుడు నేను దీని హైయెస్ట్ అమౌంట్ సెట్ చేస్తాను అనుకోండి. ఓకే, నేను హైయెస్ట్ అమౌంట్ సెట్ చేస్తే ఇక్కడ 3 ఉందన్నమాట హైయెస్ట్. సో 3 పిక్సెల్ సెట్ చేస్తే మనకు చూడండి ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఇంత హెవీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎక్కువ కనిపిస్తుంది. అదే 1 పిక్సెల్ అనుకోండి మనకు చాలా చిన్నగా కనిపించింది. ఇంకా మనకి ఇక్కడ చూడండి 0.75 0.5 ఇంకా సరిగ్గా కనిపించట్లేదు, చాలా చిన్న లైన్ అనమాట. సో ఎవరి కంఫర్టబుల్కి తగ్గట్టు అది పెట్టుకోవచ్చు. ఒకసారి 3 పెట్టి నేను మీకు ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాము. సో తర్వాత ఇక్కడ డిఫాల్ట్ కలర్ వచ్చేసి మనకు ఇక్కడ డిఫాల్ట్ కలర్ ఇచ్చిన బ్లూ కలర్ ఉంది. మనం కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మెజంతా తీసుకుంటున్నాను, మెజంతా తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి మెజంతాతో వచ్చింది. ఓకే, షేప్ అనేది అప్డేట్ చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది ఈ రబ్బర్ బ్యాండ్ అనేది అర్చింగ్లో ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇలా చూడండి మనం క్లిక్ చేయకంటే ముందే మనకి ఇలా ఇండికేషన్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకు పాత ఈ విధంగా ఉంటుంది. సో ఓకే క్లిక్. సో చూడండి మనం నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి షేప్ అనేది ఈ విధంగా అంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. ఓకే క్లిక్ అంటే ఇలా ముందుగానే షేప్ని మనం ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఆన్లో ఉంటాయి ఓకేనా. సో ఇక్కడ ఈ పెన్తో నేను ఒకసారి రీసెట్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం షేప్ వెళ్దాం మళ్ళీ. సో టూల్ అంతా రీసెట్ అయిపోయింది కదా. ఇక్కడ ఒకసారి గేర్ ఐకాన్ పని క్లిక్ చేస్తున్నాను. చూడండి 3 అనేది అలాగే ఉంది, మెజంతా అలాగే ఉంది, రబ్బర్ బ్యాండ్ మాత్రమే టిక్ అనేది పోయింది. కానీ ఈ 2 ఆప్షన్స్ అనేవి అలాగే ఉన్నాయి. సో మన టూల్ రీసెట్ చేస్తే సరిపోదు, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు బై డిఫాల్ట్గా ఏవైతే ఉన్నాయో మళ్ళీ నేను అలాగే సెట్ చేస్తాను అనమాట. ఓకే, సో రీసెట్ చేస్తే ఇవన్నీ ఈ రెండు మాత్రం రీసెట్ కావు, మిగతా ఆప్షన్స్ అన్ని రీసెట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆటో యాడ్ అండ్ డిలీట్ ఇవి రెండు ఇది తెలిసిందే. ఓకే, సో ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అలైన్ ఎడ్జెస్ అనమాట. అలైన్ ఎడ్జెస్ కోసం నేను ఫస్ట్ టిక్ తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి నేను స్ట్రోక్ అమౌంట్ ఎక్కువగా పెట్టున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 50. ఓకే, ఫిల్ అనేది ఆఫ్ చేస్తున్నాను. స్ట్రోక్ 50 తీసుకున్నాను కదా. సో ఇది ఫస్ట్ అలైన్ ఎడ్జెస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఒకసారి షేప్ అనేది తీసుకున్నాం. ఓకే, సో షేప్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు జూమ్ చేద్దాము. సో చూడండి మనకి లాస్ట్లో ఈ టైప్ ఆఫ్ పిక్సెల్స్ చూడండి, ఈ టైప్ ఆఫ్ పిక్సెల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఈ టైప్ ఆఫ్ పిక్సెల్స్ మనకు అంటే షార్ప్ ఎడ్జ్ని మనకి ఇవి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు అలైన్ ఎడ్జెస్ పెట్టామనుకోండి చూడండి ఇక్కడ. ఓకే, అలైన్ ఎడ్జెస్ పెడితే మనకు అప్పుడు ఏమవుతుంది, ఆ ఎడ్జ్ అనేది అలైన్ అవుతుంది అనమాట. ఓకే, మిస్ అయిన ఏదైతే పిక్సెల్స్ ఉన్నాయో మనకు వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, షార్ప్గా కనిపిస్తుంది అనమాట. ఎడ్జ్ అనేది షార్ప్గా కనిపిస్తుంది. అదే తీసేస్తాం అనుకోండి ఆ ఎడ్జ్ అనేది కొంచెం బెల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలా బెల్ట్ అయిపోయింది కదా. సో ఇలా పెట్టగానే మనకి ఇలా షార్ప్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, అలైన్ ఎడ్జ్ అనేది క్లిక్లో కాకుండా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనం పాత్లోకి వెళ్దాం. సెకండ్ పాత్లో వెళ్ళడానికి మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇలా షేప్ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి మాస్క్ ఉంది, షేప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సెలెక్షన్ ఉంది. సెలెక్షన్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి నాకు బ్లింకింగ్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ బ్లింక్ ఆప్షన్స్ అన్ని వదిలేసి జస్ట్ ఓకే అండి. చూడండి బ్లింకింగ్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో మీకు తెలుసు కదా. నెక్స్ట్ బ్యాక్. ఇప్పుడు మాస్క్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి మాస్క్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మాస్క్ బాక్స్ అనేది లేయర్ యాడ్ అయిపోయింది. చుట్టూ కూడా ట్రాన్స్పరెంట్ వచ్చింది. మధ్యలో ఏరియా ఉంటుంది ఎగిలింది అనమాట. ఓకే, కంట్రోల్ బ్యాక్ చెప్తున్నాను. అండ్ లాస్ట్ అంటే థర్డ్ ఆప్షన్ ఇక్కడ షేప్ అని వచ్చింది. సో షేప్ అని క్లిక్ చేస్తే ఆబ్వియస్లీ ఇక షేప్ అనేది ఆన్ అవుతుంది. సో మనకి ఇక్కడ షేప్ అనేది సపరేట్ మోడే ఉంది. సో దీంతో మనకు పని లేదనమాట. ఓకే, కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చి క్లిక్ చేస్తే నాకు సెలెక్షన్ వస్తుంది కదా. అట్లా కాకుండా మనకు షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ అని క్లిక్ చేస్తే మనకు ప్రింటింగ్ సెలెక్షన్ వస్తుంది. సో ఫోర్గ్రౌండ్ వచ్చి కలర్ తీసుకొని కూడా ఇలా ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకే, డిసెలెక్ట్. సో ఇక్కడ పెన్ టూల్ యూజ్ చేసి మనం ఈ పర్సన్ని సెలెక్ట్ చేద్దాం ఒకసారి.
ఓకే, సో పెన్ టూల్ యూజ్ చేస్తే నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి, సో ఫస్ట్ జూమ్ చేసుకోవాలి అండ్ స్పేస్ బార్ యూజ్ చేస్తే మనకి హ్యాండ్ వస్తుంది. దెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఓకే, ఇంకా జూమ్ చేసుకుందాం. సో ఇలా ఫాస్ట్గా మనం క్లిక్ చేయవచ్చు అనమాట. Consolidate again in the back of zero. చూడండి, ఇక్కడ మిస్టర్ బిన్ ఫోటో నేను చాలా రఫ్గా కట్ చేస్తాను. ఇక్కడ మనం ఒకసారి జూమ్ చేసి అంటే దూరం నుంచి అనిపించలేదు. నేను జూమ్ చేసి డ్రా చేస్తుంది. ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ మిస్టేక్స్ చూడండి. ఇక్కడ డ్రెస్ పైకి వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా డ్రెస్ పైకి వచ్చింది. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఇయర్ వదిలేస్తాం చిన్న పార్ట్ అనేది. ఎయిర్ అనేది మాకు ఇప్పుడు కరెక్ట్గా చూడడానికి కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పోయింది అనమాట. సో ఇలా పోయిన ఏరియాస్ని మనం ఏం చేయాలి? సో ఆల్రెడీ మనము జాయిన్ అనేది చేసేస్తాం. ఇప్పుడు నేను మిస్ అయ్యే ఏరియాస్ని ఏం చేయొచ్చు అంటే, నేను మీకు ఆల్రెడీ షేప్స్ మీద అయిపోయాను కదా. సో ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ వస్తుంది. ఇలా డ్రా చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో లేదా అక్కడ కరెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో చూడండి, ఇలా డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో మనం ఇలా కంప్రెస్ చేయవచ్చు. ఓకేనా? సో ఇది మనము కొంచెం టైం టేకింగ్ తీసుకొని, అంటే టైం తీసుకొని మనం సెట్ చేయవచ్చు అనమాట. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ కూడా సెట్ చేయాలి. సో చూడండి, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డ్రెస్ పైకి వచ్చింది కదా, ఇక్కడ కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకోవాలని. సో వీటిని ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా డ్రెస్ పైకి వచ్చింది. ఇది సో ఇలా మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణ తర్వాత కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే బ్లింకింగ్ సెలెక్షన్లోకి వస్తుంది. సో కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి మనం కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ టి ట్రాన్స్ఫార్మ్. సో ఈ విధంగా ఫోటో అంటే ఫోటోని పెన్సిల్తో కూడా కట్ చేయవచ్చు. ఓకే, కానీ దానికంటే బెస్ట్ మెథడ్స్ చాలా వచ్చినాయి అనమాట. అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్స్లో మనం పెన్ టూల్ యూస్ చేసి కూడా ఫోటోని కట్ చేసేవాళ్ళం. ఎందుకంటే యాక్యురేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అవసరం లేదు. పెన్ టూల్ యూజ్ చేసే ఫొటోస్ని కట్ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు. చాలా మంది స్టిల్ యూజింగ్, బట్ ఇప్పుడు అవసరం లేదు. వేరే వేరే సెలెక్షన్ టూల్స్ చాలా వచ్చాయి. ఆ టూల్స్ యూజ్ చేసి కట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో పెన్ టూల్ పర్పస్ వేరు. సో దానికోసం మాత్రమే పెన్ టూల్ యూజ్ చేయాలి. సెలెక్షన్ కోసం పెన్ టూల్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్ టూల్. సో ఇది ఈ క్లాస్ వచ్చేసి లాంగెస్ట్ క్లాస్ అంటే ఇది పెద్ద క్లాస్ ఐకాన్. సో బట్ పెన్ టూల్ ఆప్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ.